ఇగో దేవునికి వైట్ పెయింట్ అయిపోయింది, ఆ చేతి వరకు టోటల్ అయిపోయింది. లోపల కూడా పెయింట్ అయిపోయింది. చూడండి పెయింటింగ్. ఇంకా ఇందులో బ్యాలెన్స్ ఏముంది అంటే ఇక్కడ కింద వేయడం బ్యాలెన్స్ ఉంది అండ్ విగ్రహాలకు బ్యాలెన్స్ ఉంది. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు అప్డేట్ వచ్చి వైట్ పెయింట్ అయిపోయింది వినాయకుడికి. దగ్గరికి వెళ్ళి చూపిస్తా టోటల్గా. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ జై గణేష్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మూషికానికి కూడా వైట్ పెయింట్ అయిపోయింది అండ్ లెగ్స్కి అయిపోయింది. మొత్తం పంచకి అయిపోయింది. పంచకి ఓన్లీ వైట్ పెయింట్ అయిపోయింది పైనుంచి. చూడండి మొత్తం వైట్ పెయింట్ అయిపోయింది. న్యూ అప్డేట్ ఇది ఇప్పటివరకు. చూడ మూషికంకి అండ్ లెగ్స్కి టోటల్. గణేశునికి పెయింటింగ్ అయిపోయింది. ఓకే చూడండి లోపల కూడా ఆ మండపం లెక్క బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ కలరు ఈ కలర్ వేసారు. చూడండి వెనకాల దేవత కూడా లోపల పెయింటింగ్ అయిపోయింది. లోపల ఓన్లీ లోపల పెయింటింగ్ అయిపోయింది. బయట కూడా చూడండి, బయట మనకి ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్కి మొత్తం పెయింటింగ్ అయిపోయింది. ఎల్లో కలర్ పెయింట్ వేసారు. లోపల కూడా పెయింట్ అయిపోయింది. చూడండి పెయింటింగ్. ఇంకా ఇందులో బ్యాలెన్స్ ఏముంది అంటే ఇక్కడ కింద వేయడం బ్యాలెన్స్ ఉంది అండ్ విగ్రహాలకు బ్యాలెన్స్ ఉంది. శ్రీనివాస కళ్యాణంలో మొత్తం బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ అయితే అయిపోయింది. పైన కూడా చూడండి, పైన కూడా బ్లూ కలర్ వేసారు. టోటల్ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ అయిపోయింది. చూడండి బ్రహ్మ కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు వీడియోలను అయితే బ్రహ్మ వేయలేరు. వెనకాల కూడా ఆ దేవతలు పెయింటింగ్ కాలేదు వెనకాల. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇంకా ఇక్కడ మిగిలిపోయింది, దేవత ఒక్కటి మిగిలిపోయింది. చూడండి ఓకే, ఈ దేవత మిగిలిపోయింది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే చూడండి న్యూ అప్డేట్. ఓన్లీ వైట్ పెయింటింగ్ అయిపోయింది. ఇంతకుముందు వీడియోలో అయితే మనకు వైట్ పెయింట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్లో వైట్ పెయింటింగ్ అయిపోయింది ఓన్లీ. చూడండి వైట్ పెయింట్ వేసారు. టోటల్ విగ్రహానికి కూడా వైట్ పెయింట్ వేసారు. ఇక్కడ చూడండి కంప్లీట్గా కనిపిస్తుంది కదా, వైట్ పెయింటింగ్ అయిపోయింది. చూడండి వైట్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట ఆర్చ్కి అయితే ఇంకా పెయింటింగ్ ఏం స్టార్ట్ చేయలేరు. విగ్రహాలకి అండ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. బ్యాక్ సైడ్లోనైతే ఏం పెయింటింగ్ కాలేదు. ఇది పార్వతి కళ్యాణం, ఇది శంకరుడు పార్వతి కళ్యాణం ఇది. ఓకే చూడండి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇవి వెల్కమ్ పెట్టేశారు అండ్ మళ్ళీ ఇక్కడ పైన షెడ్ కూడా వేసేసారు. చూడండి ఇది ఒక అప్డేట్. పైన రేకుల షెడ్ వేసారు అండ్ లోపల పెయింటింగ్ అయిపోయింది. మళ్ళీ అక్కడ కూడా చూడండి శ్రీనివాస కళ్యాణంకి కూడా అక్కడ కూడా షెడ్ అయిపోయింది. పైన రేకుల షెడ్ అయిపోయింది. మన దేవుడు చూడండి వైట్ పెయింట్ లాగా అనిపిస్తుంది కదా, వైట్ పెయింట్ అయిపోయింది దేవునికి టోటల్. చాలామంది వస్తున్నారు భక్తులు కూడా. ఇప్పుడే ఇది ఈవినింగ్ కదా, చాలామంది వస్తున్నారు. చూడండి చాలా అంటే చాలామంది వస్తున్నారు. ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చూడండి
వర్షం పడుతుంది, వర్షం పడడం వల్ల కవర్ మొత్తం కంప్లీట్గా తీయట్లేదు. కొంచెం ఈవినింగ్ కాబట్టి కొంచెం ఓపెన్ చేసారు అంతే. ఇగో కనిపిస్తుందా, ఇగో దేవునికి వైట్ పెయింట్ అయిపోయింది, ఆ చేతి వరకు టోటల్ అయిపోయింది చూడండి. దేవునికి పువ్వు మొత్తం ఇక పంచకి టోటల్గా అయిపోయింది. ఓన్లీ వైట్ పెయింట్ అయింది, మిగతా మళ్ళీ పెయింట్ వేస్తారు అనుకుంటా. మళ్ళీ స్కిన్ టోన్ పెయింట్, పంచకు పెయింట్, ఆభరణాలకు పెయింట్ అవంతా వేస్తారు. అది వేసినప్పుడు కూడా మళ్ళీ చూపిస్తా. అండ్ ఇక్కడ చూడండి, ఈ రాహు కేతు వాటికి కూడా పెయింటింగ్ కాలేదు. రాహు కేతుకి ఇంకా పెయింటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. మీరు ఇక్కడ చూడండి, ఇగో హనుమాను మనకు అయోధ్యలో ఎట్లా ఉంటుందో యాస్టీజ్ అట్లనే మనకు టోటల్ ఈ ఆర్ట్స్ కూడా అట్లనే తయారు చేశారు చూడండి, సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ సైడ్ కూడా చూడండి, మనకు ఎన్ని అవతారాలు ఉంటాయో అన్ని అవతారాలు మొత్తం ఇక్కడ పెట్టారు. మనకు యాస్టీజ్ మనకు ఏమంటారు అయోధ్యలో ఎలా ఉంటారో అలా కనిపిస్తుంది కదా. మనకు అయోధ్యలో బాలరాముడు, రామ్ లాలా. జై శ్రీరామ్ అని టైప్ చేయండి, కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని. చూడండి పంచ కూడా లుక్ ఎంత బాగుంది అంటే చాలా బాగుంది చూడండి. కలరింగ్ చేస్తే అసలు సూపర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, అన్ని అవతారాలు ఇక్కడ వచ్చినాయి మనకు. వామన అవతారము, ఇగో అన్ని అవతారాలు మనకి ఇక్కడ వచ్చినాయి చూడండి. అక్కడ చూడండి ఓము శంకు, ఇక్కడ శివుడు. ఓకే.